నెక్స్ట్ కార్ వచ్చేసి స్కోడా ర్యాపిడ్ 1.5 అంబిషన్ TDI AT అండి. మనకి ఈ కార్ మోడల్ వచ్చేసి 2019 మోడల్. మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 2020. మనకి వేరియంట్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి. ఇది ఆటో ట్రాన్స్మిషన్ బండి అండి. ఇది మనకి కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 74,000 తిరిగింది. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ అండి. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వర్కింగ్ కండిషన్లో. టైర్స్ 80% ఉన్నాయి. పవర్ స్టీరింగ్ అండి. ఇది మనకి స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ అండి. ఇది ఓనర్స్ వచ్చేసి ప్రీవియస్ ఓనర్స్. సింగిల్ ఓనర్ బండి అండి. ఇది ఎక్సలెంట్ కండిషన్తో ఉంది. ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంది. ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,80,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ అయిద్దండి. ఇది ఒకసారి చూసుకోవచ్చు. టైర్ కండిషన్, ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఏసీ అన్ని వర్కింగ్లో ఉన్నాయండి. ఫుల్లీ స్క్రాచ్లెస్ కండిషన్ అండి మొత్తం. మనకి నెక్స్ట్ కార్ వచ్చేసి హుండాయ్ వెన్యూ 1.5S ప్లస్ అండి. మనకి మోడల్ వచ్చేసి 2022 మోడల్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2022. మనకి వేరియంట్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి. ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మనకి కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 67,000 డ్రివెన్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. ఇది మనకి ప్రీవియస్ ఓనర్స్ వచ్చేసి సింగిల్ ఓనర్ బండి అండి. పవర్ స్టీరింగ్, ఇది 4 పవర్ విండోస్ అండి. ఇది మనకి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 80% ఉంది. ఎక్సలెంట్ కండిషన్. ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంది. ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసి 9 lakhs అండి. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అయింది. ఫైనాన్స్ అవైలబుల్ అండి. ఒకసారి టైర్ కండిషన్ చూసుకోవచ్చు మీరు. ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు అండి. నీట్ కండిషన్తో ఉంది. ఏసీ కూడా అన్ని వర్కింగ్లో ఉన్నాయి. మనకి నెక్స్ట్ కార్ వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 1.5 టైటానియం ప్లస్ అండి. మనకి ఇది మోడల్ వచ్చేసి 2017 మోడల్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2017. మనకి ఫ్యూల్ వేరియంట్ వచ్చేసి డీజిల్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 82,000 తిరిగింది. మనకి ఫుల్లీ షోరూమ్ ట్రాక్ అండి. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఇది మనకి ప్రీవియస్ ఓనర్స్ వచ్చేసి సింగిల్ ఓనర్ కార్ అండి. ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకి టైర్స్ 90% ఉన్నాయి. లెదర్ సీట్స్ మొత్తం అండి. ఇది టచ్ స్క్రీన్ కూడా ఉంది లోపల. ఎక్స్చేంజ్ అవైలబుల్, ఎక్సలెంట్ కండిషన్. మనకి ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,30,000 అండి. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అయింది. ఫైనాన్స్ అవైలబుల్. ఒకసారి టైర్ కండిషన్ చూపాను. టైర్స్ 90% టైర్స్ అండి. ఏసీ అన్ని వర్కింగ్లో ఉన్నాయి. మనకి స్క్రాచ్లెస్ కండిషన్ అండి మొత్తం కార్. ఇది బ్యాక్ మొత్తం చూసుకోవచ్చు మీరు. వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ 1.2 XZA ప్లస్ అండి. మనకి వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2019. మనకి ఫ్యూల్ వేరియంట్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ అండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మనకి కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 61,000. మనకి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఇది మనకి ప్రీవియస్ ఓనర్స్ వచ్చేసి సింగిల్ ఓనర్ కార్ అండి. ఇది లెదర్ సీట్స్ మొత్తం లోపల. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. మనకి 80% టైర్స్ అండి. ఇది ఎక్సలెంట్ కండిషన్తో ఉంది. ఎక్స్చేంజ్ అవైలబుల్, ఫైనాన్స్ అవైలబుల్. మనకి ప్రైజింగ్ వచ్చేసి 8 lakhs అండి. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అయ్యింది. ఒకసారి టైర్స్ కండిషన్ చూసుకోండి. ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోండి. ఏసీ అన్ని ఎయిర్ బ్యాగ్స్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి మంచిగా. సీట్స్ కూడా లెదర్ సీట్స్ అంట. ఫుల్లీ స్క్రాచ్లెస్ కండిషన్ మొత్తం కారు. మనకి నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి బెలినో 1.2 ఆల్ఫా BS4 కార్ అండి. మనకి మోడల్ వచ్చేసి 2022 మోడల్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2023లో అయింది. మనకి ఫ్యూల్ వేరియంట్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ అండి. ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 86,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఇది మనకి ప్రీవియస్ ఓనర్స్ వచ్చేసి సింగిల్ ఓనర్ బండి అండి. మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. టైర్స్ 60% ఉన్నాయి. లెదర్ సీట్స్ అండి. లోపల సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. మనకి క్రూజ్ కంట్రోల్ అండి. ఇది స్టీరింగ్ కంట్రోల్స్. మనకి
ఎక్సలెంట్ కండిషన్, ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంది, ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మనకి ప్రైసింగ్ వచ్చేసి 8 lakhs అండి, స్లైట్లీ నెగోషియబుల్ అయింది. టైర్ కండిషన్ ఒకసారి చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఏసీ, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వర్కింగ్లో ఉన్నాయి. సీట్స్ కూడా స్క్రాచ్లెస్ కూడా ఉన్నాయి. స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది కారు బెలినో. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హుండాయ్ i10 1.2 మ్యాగ్నా అండి. మనకి మోడల్ వచ్చేసి 2013 మోడల్, రిజిస్ట్రేషన్ కూడా 2013 అండి. మనకి ఫ్యూల్ వేరియంట్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ అండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మనకి కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 9000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. మనకి ప్రీవియస్ ఓనర్స్ వచ్చేసి సింగిల్ ఓనర్ బండి అండి. ఇది లెదర్ సీట్స్, లోపల టైర్స్ కూడా 80% ఉన్నాయి. ఎక్సలెంట్ కండిషన్, ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంది. ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,75,000 అండి, స్లైట్లీ నెగోషియబుల్ అయింది. టైర్స్ ఒకసారి కండిషన్ చూపాను. ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఏసీ అన్ని వర్కింగ్లో ఉన్నాయి. స్క్రాచ్లెస్ కండిషన్ అండి కారు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి కియా సెలాక్స్ GTX 1.4 DCT ఆటోమేటిక్ వెహికల్ అండి. వెహికల్ వచ్చేసి 2019 మోడల్, ఫ్యూయల్ వేరియంట్ వచ్చేసి పెట్రోల్. వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్లో వచ్చిందండి. కిలోమీటర్ డ్రివెన్ వచ్చేసి 71,000 డ్రివెన్ అండి. ఎక్సలెంట్ కండిషన్, 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి వెహికల్కి. ప్రైసింగ్ వచ్చేసరికి 12,50,000. ఒకసారి చూపించాను వెహికల్. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి. టైర్ కండిషన్ వచ్చేసరికి 90% ఉందండి. వెహికల్ వచ్చేసి కియా కెరెన్స్ లగ్జరీ ప్లస్ 1.5 CRDI వెహికల్ అండి. వెహికల్ వచ్చేసి 2022 మోడల్ అండి. రిజిస్ట్రేషన్ కూడా 2022 మోడల్ అండి. వెహికల్ వచ్చేసి డీజిల్ వెర్షన్లో వచ్చిందండి. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 80,000 మాత్రమే తిరిగిందండి. ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ కండిషన్లో ఉందండి వెహికల్. 6 ఎయిర్ బ్యాగ్స్ అండి, వెంటిలైజేషన్ సీట్స్ అండి. సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్కి. బాస్ స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 17 alloy వీల్స్ కూడా ఉన్నాయండి. టైర్స్ ఒకసారి చూపించాను. టైర్స్ వచ్చేసి 80% ఉన్నాయండి. ఎక్సలెంట్ కండిషన్, ఎక్స్చేంజ్ అవైలబుల్ కూడా ఉందండి. ఫైనాన్స్ ఆల్సో అవైలబుల్ అండి. ప్రైసింగ్ వచ్చేసరికి 16,50,000 మాత్రమే అండి వెహికల్. ఇంటీరియర్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. స్క్రాచ్లెస్ ఇంటీరియర్ అండి. వెల్ మెయింటైన్, రీసెంట్లీ సర్వీస్ కూడా డన్ అని చెప్పారండి కస్టమర్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ అండి. 1.0 VXI AMT వెహికల్ అండి. వెహికల్ వచ్చేసి 2018 మోడల్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2018 మోడల్ అండి. ఫ్యూయల్ వేరియంట్ వచ్చేసి పెట్రోల్. ట్రాన్స్మిషన్ వచ్చేసరికి ఆటో ట్రాన్స్మిషన్ అండి. కిలోమీటర్ డ్రివెన్ వచ్చేసి 64,000 మాత్రమే తిరిగిందండి. వెహికల్ ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ అండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. టైర్స్ చూపియండి ఒకసారి. టైర్స్ వచ్చేసి 70% ఉన్నాయండి. ఇంటీరియర్ వచ్చేసి లెదర్ ఇంటీరియర్ అండి. ఇంటీరియర్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉందండి. స్క్రాచ్లెస్ వెహికల్ అండి. సర్వీస్ కూడా రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న వెహికల్. ఎక్స్చేంజ్ ఆల్సో అవైలబుల్ అండి ఈ వెహికల్కి. ఫైనాన్స్ కూడా అవైలబుల్, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు దగ్గరుండి. వెహికల్ ప్రైజింగ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 4 lakhs అండి. మనం వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయింది సైట్లీ. వెహికల్ వచ్చేసి టాటా ఎక్సా 2.2 XM ప్లస్ వెహికల్ అండి. వెహికల్ వచ్చేసి 2019 మోడల్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2019 అండి. ఫ్యూయల్ వేరియంట్ వచ్చేసి డీజిల్. వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి.
వెహికల్ డ్రివెన్ వచ్చేసి 38,000 మాత్రమే తిరిగిందండి. వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయండి. 17 ఇంచ్ ఎల్ఐ వీల్స్ అని. వెహికల్ టైర్స్ ఒకసారి చూపించాను. వెహికల్ టైర్స్ వచ్చేసి 90% ఉన్నాయండి. సీట్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ అండి. ఎక్స్చేంజ్ ఆల్సో అవైలబుల్ అండి ఈ వెహికల్కి. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మీకు. రన్నింగ్ వచ్చేసరికి 12,50,000 అండి. వెహికల్ వచ్చేసి మారుతి విటారా బ్రిజా 1.3 VDI మోడల్ అండి. వెహికల్ వచ్చేసి 2019 మోడల్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2020 మోడల్ అండి. వెహికల్ వచ్చేసి ఫ్యూయల్ వేరియంట్ వచ్చేసి డీజిల్. ట్రాన్స్మిషన్ వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 92,000 మాత్రమే డ్రివెన్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. 16 ఇంచ్ ఎలాయ్ వీల్స్ అండి. వెహికల్ ఒక టైర్స్ ఒకసారి చూపించాను. టైర్స్ వచ్చేసి 90% ఉన్నాయండి. లెదర్ సీట్స్ ఉన్నాయండి. ఇంటీరియర్ చూపించాను ఒకసారి. లెదర్ సీట్స్లో వచ్చిందండి వెహికల్ వచ్చేసి. ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ అండి. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 8,80,000 అండి. ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ కాదండి, స్లైట్లీ నెగోషియబుల్. ఒకసారి మీరు కారు మొత్తం చూసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి టాటా హెక్సాన్ XZA ప్లస్ ఓ వెహికల్ అండి. వెహికల్ వచ్చేసి 2021 మోడల్ అండి. రిజిస్ట్రేషన్ కూడా 2021 మోడలే అండి. ఫ్యూయల్ వేరియంట్ వచ్చేసి డీజిల్. వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ డ్రివెన్ వచ్చేసి 64,000 మాత్రమే తిరిగిందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్కి. టైర్స్ చూపించండి ఒకసారి. టైర్స్ వచ్చేసి 80% ఉన్నాయండి మనకి. 16 ఇంచ్ అలవీల్స్ కూడా అవైలబుల్ ఉందండి. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ అండి. ఎక్స్చేంజ్ ఆల్సో అవైలబుల్ అండి ఈ వెహికల్కి. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకోండి. ప్రైజింగ్ వచ్చేసరికి 11 lakhs అండి. ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అండి.